రెండు రోజుల పర్యటన నిమిత్తం పోలాండ్ చేరుకున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ద్వైపాక్షిక సంబంధాలపై పోలాండ్ నేతలతో చర్చించనున్నారు. ఆ తర్వాత ఉక్రెయిన్ వెళ్లనున్నారు మోదీ. జార్ఖండ్లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఆ రాష్ట్ర మాజీ సీఎం చంపై సోరెన్ కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. కలిసొచ్చే వారితో పొత్తులు ఉంటాయన్నారు చంపై సోరెన్. ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన నిమిత్తం పోలాండ్ చేరుకున్నారు. ఆ దేశ రాజధాని వార్సాలో మోదీకి ప్రవాస భారతీయులతో పాటు పోలాండ్ పౌరులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారితో ప్రధాని కాసేపు ముచ్చటించారు. సుమారు 45 ఏళ్ల తర్వాత భారత ప్రధాని పోలాండ్ లో పర్యటిస్తున్నారు. పోలాండ్ పర్యటన తర్వాత ప్రత్యేక రైల్లో ఉక్రెయిన్ వెళ్లనున్నారు మోదీ. ఓవైపు ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం కొనసాగుతుండగా ప్రధాని మోదీ పర్యటించనుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అమెరికా పర్యటన ఖరారైంది. ఆగస్టు 23 నుంచి 26 వరకు రాజ్నాథ్ సింగ్ యుఎస్ లో పర్యటించనున్నారు. అమెరికా డిఫెన్స్ సెక్రటరీ లాయిడ్ ఆస్టిన్ ఆహ్వానం మేరకు అమెరికాకు వెళ్లనున్నారు రాజ్నాథ్ సింగ్. టూర్ లో భాగంగా ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించనున్నారు. జార్ఖండ్ రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఆ రాష్ట్ర మాజీ సీఎం చంపై సోరెన్ త్వరలో కొత్త పార్టీ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. తమతో కలిసి వచ్చే వారితో పొత్తు ఉంటుందన్నారు. జేఎంఎంలో తీవ్ర అవమానాలు ఎదుర్కొన్నట్లు చెప్పారు. ఇప్పటి నుంచి తన జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమైందన్నారు చంపై సోరెన్. ఆ రాస్తా మే కోయి అచ్చా దోస్త్ అగర్ మిలా दोस्ती करके आगे समाज का इस राज्य का सेवा करूंगा। जन समर्थन ही तो हमारा हौसला बुलंद कर दिया कि आप आगे बढ़ो। उसका लिए तो समय हम बताएंगे ना। బీహార్లో అరాచక పాలన కొనసాగుతోందన్నారు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్. రాష్ట్రంలో రాజకీయ దాడులు పెరిగిపోయాయన్నారు. హజీపూర్లో అన్యాయంగా ఆర్జేడీ నేతను హత్య చేశారన్నారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామన్నారు. बिहार में कितना अपराध भरा है, बलात्कार हो रहा है, हत्याएं हो रही है, सब लोग भयभीत हैं। आजकल तो घर में घुस करके हत्या कर दी जा रही है। मतलब पटना जैसे शहर में बम जो है वो भी फोड़ा जा रहा है। तो पूरी तरीके से नीतीश कुमार असमर्थ लग रहे हैं और इकबाल उनका पूरी तरीके से प्रशासन से खत्म हो चुका है। కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్. యూపీఎస్సీలో లేటరల్ ఎంట్రీతో పాటు రిజర్వేషన్లపై సైతం దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. ఇప్పటికే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లలో క్రిమిలేయర్ అమలు చేయమని కేంద్రం చెప్పినా భారత్ బంద్ పేరుతో అనవసర ఆందోళనలు చేస్తున్నారన్నారు అర్జున్ రామ్ మేఘ్వాల్. एससी एसटी के सांसदों को जो बीजेपी के सांसद थे, जब उनको लगा कि ये विपक्ष भ्रम फैला रहा है, विपक्ष के एमपी भी कुछ ऐसा कह रहे हैं कि इस फैसले से क्रिमिलेयर एससी एसटी में भी आ गया, तो उसके लिए ज्ञापन दिया प्रधानमंत्री जी को 9 अगस्त को। प्रधानमंत्री जी ने कैबिनेट में फैसला करके कहा कि क्रिमिलेयर एससी एसटी में लागू नहीं है और इस फैसले का पार्ट भी नहीं है, तो वो क्लियर हुआ पार्ट। ప్రధాని మోదీ పాలనలో దేశంలో నేరాలు పెరిగిపోయాయన్నారు శివసేన యూబీటీ నేత సంజయ్ రావుత్. మహారాష్ట్రలోని బదలాపూర్లో బాలికలపై లైంగిక వేధింపులను తీవ్రంగా ఖండించారు. रोष है, लोग भड़क कर बाहर निकले हैं और आज जिसने आंदोलन किया है उनके खिलाफ मुकदमे चल रहे हैं, एफआईआर। तो ये निर्णय हुआ है 24 तारीख को बदलापुर की जो घटना है उनके खिलाफ महाराष्ट्र बंद का ऐलान करेंगे. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఛత్తీస్గఢ్ రాష్ట్ర పర్యటన ఖరారైంది. ఆగస్టు 24న రాష్ట్రంలో పర్యటించనున్నారు. 2 రోజుల పాటు జరిగే టూర్లో యాంటీ నక్సల్స్ ఆపరేషన్లపై పోలీసు ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహించనున్నారు.